నమస్కారం వెల్కమ్ టు జెపి న్యూస్. రాష్ట్ర ప్రజలు ఆనందంగా ఉత్సాహంగా జీవించాలని లక్ష్యంగా తీసుకున్న హ్యాపీ సండే కార్యక్రమం ఆదివారం వెంకటగిరి మున్సిపాలిటీలో ఉత్సాహభరిత వాతావరణంలో నిర్వహించబడింది. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు చేపట్టిన ఈ కార్యక్రమంలో వెంకటగిరి శాసనసభ్యులు కురుగొండ రామకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మున్సిపల్ ప్రాంగణంలో చిన్నారుల ఆటపాటలు, సాంస్కృతిక కార్యక్రమాలు, కళాకారుల ఆకర్షణీయ ప్రదర్శనలు సందడి చేశాయి. స్థానిక కళాకారులు, విద్యార్థులు, పట్టణ ప్రముఖులు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. రంగురంగుల అలంకరణల మధ్య చిన్నారులు ప్రదర్శించిన నృత్యాలు, పాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కురుగొండ రామకృష్ణ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రజలు మానసిక ఉల్లాసం కోసం ముఖ్యమంత్రి ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించారని తెలిపారు. ప్రతిరోజు పని ఒత్తిడిలో ఉండే ప్రజలు కుటుంబ సభ్యులతో కలిసి ఒకరోజు ఆనందంగా గడపాలని ఉద్దేశంతో ప్రభుత్వం హ్యాపీ సండే కార్యక్రమం అమలు చేస్తున్నామని అన్నారు. చిన్నారుల్లో సృజనాత్మకత పెంపొందించడమే కాకుండా సామాజిక ఐక్యతను బలోపేతం చేయడంలో ఈ కార్యక్రమం కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. ప్రతి ఆదివారం ఇదే విధంగా ఉత్సాహభరిత వాతావరణంలో కార్యక్రమాన్ని నిర్వహించేందుకు మున్సిపల్ అధికారులు, స్థానిక నాయకులు కృషి చేయాలని సూచించారు. ప్రజలందరూ కుటుంబ సమేతంగా పాల్గొని సంతోషాన్ని పంచుకోవాలని, ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి తోడ్పడాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. కార్యక్రమం ముగింపులో పాల్గొన్న చిన్నారులకు అభినందనలు తెలియజేసి కళాకారులను సన్మానించారు. ప్రజలందరూ సంతోషంగా, ఉత్సాహంగా ఉండాలి అనే సందేశంతో కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. ముఖ్యమంత్రి గారు హ్యాపీగా ఉండాలని చెప్పి ప్రపంచ దేశాల్లో హ్యాపీయెస్ట్ ఇండికా ఒకటి ఉంటుంది. ఆ హ్యాపీయెస్ట్ ఇండికాని పేద దేశాలు కూడా హ్యాపీనెస్లో ఫస్ట్ ఉంటాయి. ఉదాహరణ భూటాన్. అదేవిధంగా మన రాష్ట్రం కూడా ముందంజలో ఉండాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని ముఖ్యంగా పట్టణ పరిధిలో తీసుకొచ్చారు. ప్రతి నెలలో 2వ ఆదివారం, 4వ ఆదివారం హ్యాపీయెస్ట్ కార్యక్రమాలు చేసుకుని ముందంజలో ఉండాలా, కొంచెం దాని ద్వారా ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలా, యోగా, అదేవిధంగా ఇక ఒత్తిడిని తగ్గించుకోవాలి, సాంస్కృతిక కార్యక్రమాలు జరుపుకోవాలనే ఉద్దేశంతో మనకు ఈ కార్యక్రమాన్ని గవర్నమెంట్ తీసుకొచ్చింది. ఎవరితో చేస్తున్నారు? కురుగొండ రామకృష్ణ సార్. ఓకే, మీరేం చేయడానికి వచ్చారు? వేదిక మీద అందరికి కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు అత్యంత ప్రతిష్టాత్మకంగా పునఃప్రారంభించి హ్యాపీ సండే, హ్యాపీగా ఉండాలనే కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీల్లో కూడా ఫిబ్రవరి 22వ తారీఖు ఆదివారం నుండి ఘనంగా ప్రారంభించి, ఇప్పుడే మన కమిషనర్ గారు చెప్పారు, మన వెంకటగిరి మున్సిపాలిటీలో కూడా ఈ కార్యక్రమాన్ని మళ్ళీ మనం ప్రవేశపెట్టడం చాలా మంచి విషయం. ప్రజలు మానసికంగా ఉల్లాసం కోసం మరి పట్టణాన్ని సుందరవంతంగా మార్చుకోవడం, మరి పౌరులకు మెరుగైన జీవన ఉపాధి కలిగించడం, ప్రమాణాలు కలిగించడం, అందులో ఈ కార్యక్రమం చాలా ఉపయోగపడుతుందని, యువత సెల్ ఫోన్లు పరిమితం కాకుండా యోగా, శిక్షణ, ధ్యానం, అదేవిధంగా సైక్లింగు మరియు సామాజిక కార్యక్రమాలు, చిన్నారుల కోసం సాంప్రదాయ ఆటలు, కబడ్డీ, అదేవిధంగా వాలీబాలు మరియు సరదాగా పోటీ స్థానిక కళాకారులచే జానపద నృత్యాలు, సంగీత కచేరీలు మరియు మిమిక్రీలు ఇవన్నీ కూడా చేసి ఆ మానసిక ఒత్తిడిని తగ్గించుకునే దానికోసం ఎప్పుడు జరిగినటువంటి కార్యక్రమాలు ఈరోజు